ఎట్టకేలకు అఖండ శివతాండవం చేయడానికి సిద్ధమవుతుంది. ఈరోజు రేపు అంటే ఒక రేంజ్లో ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ మళ్ళీ స్టార్ట్ చేశారు. రీషెడ్యూల్స్ చేసుకుంటూ ఇప్పటికీ ఈ సినిమా వివాదం గురించి అందరికీ తెలిసిందే. మనం కూడా ఒక స్పెషల్ వీడియో చేసాం కూడా. ఎందుకు ఈ సినిమా వివాదం జరిగింది, అసలు ఏంటి దీనికి సంబంధించినటువంటి ఇష్యూ అంతా కూడా మన గతంలో వీడియో చేసాం. అవన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్లీ రెండో వారం అంటే మొదటి వారం యాక్చువల్గా మొన్న వారాన్నే రిలీజ్ చేయాలనుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యి రేపు 12వ తారీఖుకి ఈ సినిమా రిలీజ్ చేయడానికి ఫిక్స్ చేసినట్టుగా దాదాపు ఖరారైనట్టుగా వస్తున్నటువంటి వార్తలు. అంటే లాస్ట్ శుక్రవారం రిలీజ్ అవ్వాలి, గురువారం ప్రీమియర్ షోలు పడాలి, మళ్ళీ గురువారం మళ్ళీ ప్రీమియర్స్ పడతాయి, తర్వాత రేపు రాబోయేటువంటి శుక్రవారం సినిమా థియేటర్లో కంప్లీట్గా రాబోతుంది. దీనికి సంబంధించి చాలామంది వెయిట్ చేశారు. నిర్మాతలను చాలామంది తిట్టుకున్నారు, చాలా ఘోరంగా వాళ్ళని మాట్లాడారు. ఎందుకంటే సినిమా అభిమానులు అలాంటి వాళ్ళు, తెలుగు సినిమా అభిమానులు అంటే ఇంకా పిచ్చ మామూలుగా కాదు. ఇకపోతే బాలకృష్ణ గారి అభిమానులకి ప్రత్యేకమైనటువంటి ఆ ఫోబియా కూడా ఉంటుంది. అలాంటి ఆ సినిమాకి బాలకృష్ణ గారిని ఆ యాక్టింగు, ఆయన చెప్పేటువంటి డైలాగ్ డెలివరీ చూడాలి, అది కూడా ఇలాంటి ఒక సనాతన ధర్మం మీద వచ్చేటువంటి సినిమా చూడాలని అభిమానులకి ఒక రకమైనటువంటి ఇది ఉంటుంది. సో దానికోసం థియేటర్లో అన్నీ రెడీ చేసి సర్వం సిద్ధం చేసుకుని సెలబ్రేషన్స్ ఒక రేంజ్లో చేసి థియేటర్లోకి వెళ్ళి కూర్చున్న తర్వాత ఈరోజు సినిమా లేదు అన్నటువంటి అభిమానులకి డెఫినెట్గా కోపం వస్తుంది. బట్ కాకపోతే నిర్మాతలు కూడా ఇలా కావాలని చేసుకుంటే వాళ్ళకి మాత్రం ఏముంటుంది, నష్టమే కదా. వారం రోజులు సినిమా డిలే అయితే దాదాపు ఎన్ని కోట్ల నష్టపోయి ఉంటారో, ఎంత ఇబ్బంది పడి ఉంటారో, ఏంటో ఎన్ని మాటలు పడి ఉంటారో ఇప్పటికి వరకు చూసాం. వాళ్ళు కావాలని చేసుకోలేదు, బట్ వాళ్ళు కొంచెం ముందే తేరుకుని ఆ ఇష్యూ మీద కొంచెం క్లియర్ చేసుకోవడానికి కొంచెం టైం పెట్టి ఉంటే ఇంత వరకు వచ్చేది కాదేమో అనిపించింది. ఇది ఎప్పటి నుంచో దూకుడు దగ్గర నుంచి అప్పుడు జరుగుతున్నప్పుడు ఇంకా ఇది ఇక్కడ వరకు రావటం అనేదే కరెక్ట్ కాదు. సో ఆ నిర్మాతలు కొంత యాక్టివ్గా ఉంటే బాగుండేది. ఓకే, ఇప్పుడైతే మాత్రం ఆ అఖండ శివతాండవం రిలీజ్ అవ్వడానికి థియేటర్లో తాండవం చేయడానికి సిద్ధమవుతున్నాడు బాలకృష్ణ గారు. శివతాండవం చేయటం అనేది ఇక మనం థియేటర్లో చూడటమే. పూనకాలు తెప్పించేటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ దాంట్లో ఇచ్చేటట ఒక రేంజ్లో ఉన్నాయి. అంతేకాదు ఈ సినిమాకి సంబంధించి చాలా హైలైట్స్ ఉన్నాయి. బోయపాటి శ్రీను గారు పాన్ ఇండియా లెవెల్లో బాలకృష్ణ గారిని లాంచ్ చేస్తున్నటువంటి సినిమా. సనాతన ధర్మాన్ని ఆ పరిరక్షకుడిగా ఏ రకంగా ఆయన పాత్ర వహించారు, బాలకృష్ణ గారు ఎలాంటి యాక్టింగ్ చేశారు ఇప్పటికే చూసాం మనం. ఆ త్రిశూలాన్ని ఎలా తిప్పుకుంటూ కట్ చేసుకుంటూ వెళ్ళేది, కొంతమంది టెర్రరిస్టులు ఇంకొకళ్ళు వచ్చినప్పుడు ఏ రకంగా ఆయన పోరాడుతున్నారు అనేది కూడా దీంట్లో చాలా క్లారిటీగా కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే మొత్తానికి అటు ప్రీమియర్స్ కావచ్చు, అలాగే సినిమా మొత్తానికి రిలీజ్ డేట్ వస్తున్నట్టుగా కనుక కనిపిస్తుంది. అన్నీ బాగుంటే ఒక రేంజ్లో ఉంటుంది సినిమా. డెఫినెట్గా మంచి కాన్ఫిడెన్స్తో ఉన్నారు. అఖండ 2 కాదు, అఖండ శివతాండవాన్ని థియేటర్లో చూడటానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు.